హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కుండ చికెన్ వండుతున్నాం విలేజ్ స్టైల్లో. అది ఎట్లా వండాలి, ఎలా వండాలి అని చెప్పేసి మేము ఈరోజు నేను మొత్తం చూపిస్తాను. చూడండి, చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, దానికి ఏమేమి పడతాయి, ఏమేమి కావాల్సిన పదార్థాలు మొత్తం అక్కడ రెడీ పెట్టినాం. అవి ఏమేంటి అనేది కావాల్సిన అయితే ఇదేంటి పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పసుపు ప్యాకెటు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి. ఇవైతే కావాల్సిన పదార్థాలు. ఓకే, వీటిని ఎట్లా కలపాలని చూపిస్తాం. దీంట్లోకి ఏమేమి వేయాలంటే చూడండి, వేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక దాంట్లో చికెన్ వేసుకోవాలా, ఉప్పు వేసుకోవాలా, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా పసుపు కొంచెం, అల్లం, ఓకే, అవి వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుగా చికెన్ మసాలా కూడా వేసేయాలా, కలుపు. మంచిగా కలుపుకొని పచ్చిమిర్చి వేయాలా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కలుపు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేయాలి. కలుపు కిందికి మొత్తం. ఓకే, కలుపుకున్నాక కూడా కుండలు వేసుకోవాలి మొత్తం. వెళ్ళి ఒక్క నిమిషము. చూపి చికెన్. ఓకే, ఇట్లా ఉంటుంది. దీన్ని మొత్తం ప్యాకింగ్ వేసేయాలి. ఆకులు పెట్టేసి ఇస్తరాకులు ఉన్నాయి కదా మనకి. మంట
మంట పెట్టరా. మొత్తం గింతకు కూడా గాలి పోకుండా ప్యాకింగ్ చేసేయాలి. ప్యాకింగ్ చేసిన తర్వాత మంచిగా మంట పెట్టేసి దాన్ని పెట్టేయాలి. ఓకే, బరాబర్ వచ్చిందా? ఉల్టా పెడితే అవి మెత్తవైపోయి పెట్టి సురుమన్నారు. మరి పెట్టిన తర్వాత ఒక 20-25 నిమిషాలు ఉంచి ఇక సూసులు ఏం లేదు, చక్కగా దించేసుడే తినుడే. ఇక ఇది ఓకే, 25 నిమిషాల దాకా అట్టే ఉంచాలా. ఉంచిన తర్వాత తీసేసి చక్కగా తినుడే ఉంటుంది. ఇక ఆ తర్వాత తినేటప్పుడు చూపిస్తా. ఓకే, మిమ్మల్ని చూపించుకోర్రా. ఇది ఆడే మా కలిపినాడు, పెద్ద మా దాంట్లో చెప్తే అసలుకి నాడు. ఓకే, ప్రాసెసింగ్ అయితే నడుస్తుంది. ఒక 20-25 మినిట్స్ మంట పెట్టి దించేసుడే. ఇక దీన్ని ఇప్పుడు ఏముండదు, ఇక చూసుడు ఇట్లా మధ్యలో డైరెక్ట్ దించేసి తినుడే ఉంటుంది. ఇక చూడండి, ఇది నార్మల్ చికెన్ కంటే ఇది బెటర్. బాగా వర్క్ ఏముండదు, ఓన్లీ అన్నీ కావాల్సినవి ఇక ముందే కలిపేసుకొని దీంట్లో వేసేసుకొని కుండలో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, వేడి అన్నీ చూపిస్తాను మళ్ళీ తర్వాత. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దీన్ని దించేస్తున్నాం. ఇక దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక చూడండి, చాలా వేడి ఉంది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. కుండ చికెన్ కంప్లీటెడ్. ఓకే, దీన్ని మనం కలుపుదాం. మనం న్యాచురల్గా దీన్ని వండినాం కాబట్టి చెంచా కూడా న్యాచురల్గా పెడదాం, కట్టెతోటి చెంచా మంచిది. ఓకే గాయస్, మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. మా వాడు తీర్థం పుచ్చుకుంటుండు. కుండ చికెన్ అయితే టేస్ట్ మాత్రం నంబర్ ఏక్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా.